నందిగామ మండలం మునియేటి తీరమున పల్లగిరి గట్టుపై త్రిశక్తి నిలయంలో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ శ్రీ కనక మహాలక్ష్మి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్ల 11వ వార్షిక మహోత్సవంలో స్వస్తి త్రి చంద్రమానైన శ్రీ పరాభవ నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్ల త్రయోదశి శనివారం నుండి పూర్ణిమ సోమవారం వరకు ఈ నెల 27 నుండి 29 వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయని, ముఖ్యంగా ఈ నెల 28 ఉదయం 10 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అనంతరం 12 గంటల నుండి అన్న సంతర్పణ, ఈ నెల 29 సోమవారం 9:30 పూర్ణాహుతి కుంభాభిషేకం జరుగుతాయని 50 మంది భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి అనుగ్రహ పాత్రులు కాగలరని కోరుచున్నామని ఆలయ అర్చకులు యనమదల రాజేష్ శర్మ తెలిపారు. శ్రీ కనకదుర్గ కనక మహాలక్ష్మి జ్ఞాన సరస్వతి అమ్మవార్ల యొక్క వార్షిక ప్రతిష్టా మహోత్సవములు జ్యేష్ఠ బహుళ త్రయోదశి, చతుర్దశి, జ్యేష్ఠ పౌర్ణమి వరకు కూడా త్రయాహ్నికంగా నిర్వహించడం ఆనవాయితీగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ అమ్మవార్ల యొక్క దేవాలయంలో ప్రతి పౌర్ణమికి కూడా ముగ్గురు అమ్మవార్లకి సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో, పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన, అట్లాగే ఖడ్గమాల పూజా కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. ఈ సంవత్సరము జరిగేటటువంటి అమ్మవారి 11వ ప్రతిష్టా వార్షిక మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమై ఆదివారం రోజు అమ్మవారి దుర్గా మల్లేశ్వర స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే కళ్యాణ మహోత్సవానంతరము అమ్మవారి అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే సోమవారము మరి చాలా ప్రత్యేకమైనటువంటి పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మరి ఈ వార్షిక మహోత్సవాల్లో భాగంగా కలశస్థాపన చేసి మరి 2 రోజులు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి 3వ రోజు ఉదయం పూర్ణాహుతి సమర్పించి ఆ యొక్క కుంభాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా శనివారము, ఆదివారము, సోమవారము త్రయాహ్నికంగా జరిగేటటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలకు పాత్రులు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాము. అట్లాగే ఈ త్రిశక్తి నిలయంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం సరస్వతి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు. ఇక్కడ మరి భక్తులు ఇప్పటికీ 11 సంవత్సరాల నుంచి ఎంతోమంది పిల్లలు అక్షరాభ్యాసం మరి నిర్వహించుకొని, అట్లాగే ప్రతి సంవత్సరము కూడా వసంత పంచమికి సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు 10వ తరగతి కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, పీజీ కానివ్వండి, అట్లాగే మరి పోటీ పరీక్షలు నిర్వహించే విద్యార్థుల పేరు మీద ప్రత్యేకంగా సరస్వతి అమ్మవారికి అర్చనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఆ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో మరి చాలామంది విద్యార్థులు వారి యొక్క పరీక్షల్లో మరి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటమే కాకుండా మరి అనేక మంది విదేశాలకు వెళ్ళి చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన. అట్లాగే భక్తులందరికీ కూడా మరొక ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఏమిటయ్యా అంటే, మన దేవాలయానికి దక్షిణం వైపు బోళ్ళంత ఖాళీ స్థలం ఉందండి. ఆ ఖాళీ స్థలంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటట్లుగా ఆ యొక్క స్థలంలో ఏదైనా ఒక కళ్యాణ మండపం లాంటి ఒక మండపాన్ని నిర్మించాలి అని మా కమిటీ సభ్యులు సంకల్పం చేసి ఉన్నారు. కాబట్టి మరి అమ్మవారి మీద భక్తున్న వాళ్ళు, అట్లాగే సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేద్దాము అనుకున్నటువంటి ఆసక్తి ఉన్నవారు దయచేసి భక్తులు ముందుకొచ్చి ఈ యొక్క కళ్యాణ మండప నిర్మాణానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ, మరి రేపు ఆ శనివారము, ఆదివారము, సోమవారము త్రయాహ్నికంగా జరిగేటటువంటి అమ్మవారి 11వ వార్షిక మహోత్సవాలని అందరూ కూడా తిలకించి ఆదివారం అమ్మవారి యొక్క కళ్యాణాన్ని, అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై ఆదిపరాశక్తి. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరా స్రగ్భూషితాం.